బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, అదేనండి మన గురువు గారు విచ్చేయటం మనం ఎంతో పుణ్యంగా భావిస్తున్నాం. ఈ పవిత్ర సందర్భంలో గురువు గారి అమూల్యమైన ప్రవచనాన్ని మనందరం భక్తి భావనతోటి ఆస్వాదిద్దాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తెలుగు రాష్ట్రాల్లో మరియు ప్రపంచవ్యాప్తంలో ఉన్న తెలుగు వారికి సుపరిచితమైన ఆధ్యాత్మిక ప్రవచనకర్త. ఆయన తెలుగు ప్రజలకు ప్రేమగా ప్రవచన చక్రవర్తి అని పిలుచుకున్నారు. సనాతన ధర్మాన్ని, పురాణాల్లోని సారాంశాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా అత్యంత సరళమైన శైలిలో వివరించడంలో ఆయన దిట్ట. సనాతన ధర్మాన్ని సులభమైన మాటల్లో ప్రజలకు అందిస్తూ లక్షలాది మందికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందిస్తున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మనందరికీ ఒక గొప్ప ఆదర్శం. మనందరం పొద్దున్న లేస్తున్నే దేవుడికి ఎలా దర్శనం చేసుకుంటాం, పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకుంటాం. అదే రకంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో టీవీలో ఫస్ట్ మోగేది మన కోటేశ్వరరావు గారి ఆయన ప్రవచనం కాదంటారా? ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మొబైల్లో. అవునా అక్క? అంతే కదా చెల్లి. మరి పొద్దున్న లేస్తే చక్కగా చాగంటి కోటేశ్వరరావు గారివి ప్రవచనాలు, ఆయన చెప్పే మంచి మాటలు, మధ్య మధ్యలో ఆయన హాస్యం, ఇవన్నీ చాలా బాగుంటాయి. చాలా అద్భుతంగా మనకి ఎన్నో విషయాలు, తెలియని విషయాలు పూసగుచ్చినట్టుగా ఆయనకి మన చెవికి ఎంతో ఇంపుగా చక్కగా ఆయనకి చెప్పి ప్రతి ఒక్కళ్ళు మనసుని కట్టేశారు ఆయన. అవును చెల్లి, నాకు ఒక చిన్న సందేహం ఉంది. గురువుగారు ఇచ్చే ప్రవచనాలన్నీ కూడా అసలు ఏమీ పారితోషికం తీసుకోరట. ఏమీ పారితోషికం అసలు తీసుకోరక్క. కనీసం గిఫ్ట్లు ఏమీ తీసుకోరు. ఆయన వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన మాట ప్రకారంగా ₹1 కూడా ఆయన తీసుకోరు. ఎంతో కష్టపడి ఇక్కడికి కూడా ఎంతో దూరం నుంచి మన కోసం చక్కగా వస్తున్నారు ఆయన. అది మన అదృష్టం. అయితే మరి ఇంత పెద్ద ప్రోగ్రాము, ఈ ఈవెంట్ అరేంజ్ చేయాలంటే అర్థమైంది నాకు, మన స్పాన్సర్స్. మన స్పాన్సర్స్ ఇవాళ మీరందరూ కొంచెం సైలెంట్గా ఉంటే మేము చెప్పేవి మీకు వినిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. మన స్పాన్సర్స్ గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, మన గురువు గారు తమ ప్రవచనాల కోసం ఎటువంటి పారితోషికం స్వీకరించరు. పూర్తిగా నిస్వార్థ భావంతో ధర్మబోధన చేస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు. అయితే ఇంత మహానగరం ముంబైలో మన అందరం కలిసి గురువుగారి అమూల్యమైన ప్రవచనాన్ని వినే ఈ అరుదైన అవకాశాన్ని ఏర్పాటు చేయడానికి అనేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. దానికి చాలా డబ్బు కూడా అవసరం ఉంటుంది. ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి మన స్పాన్సర్లు అందించిన సహకారం అమూల్యమైనది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు మేజర్ సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళే కాకుండా RCF, LIC, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, BPCL మరియు కరూర్ వైశ్య బ్యాంక్ వంటి సంస్థలన్నీ కూడా మనకి సహాయం అందించారు. ఈ స్పాన్సర్స్ అందరికీ ఇంత అద్భుతమైన ప్రవచన కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుందాం. అదే కాకుండా ఈ స్పాన్సర్స్ అందరికీ ముఖ్యంగా చాలా 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 థ్యాంక్స్ అండి. అదే కాకుండా ఈ కార్యక్రమానికి మనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఒకటి, అంత దూరం నుంచి మూర్తి గారిని చాలామంది రిక్వెస్ట్ చేశారు, ఇక్కడికి రండి ప్లీజ్, మీ కార్యక్రమం ఇక్కడ అరేంజ్ చేయాలనుకుంటున్నాం. కానీ మన అదృష్టం యాక్చువల్గా మూర్తి గారు వాళ్ళ వైఫ్ అయితే మనం తులసి యొక్క తులసి దళం అంటే అది చాలా పవిత్రం అనమాట. బహుశా ఆయన వర్డ్స్ తులసి దళంలాగా అనిపించి నేను మీకోసం తప్పకుండా బొంబాయి వస్తానండి, నేను ప్రవచనం ఇస్తాను అని చెప్పి అంత దూరం నుంచి కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చి వాళ్ళ అబ్బాయి సాయం తీసుకుని, అంటే వాళ్ళ వైఫ్ని అక్కడ అట్టెపెట్టి వాళ్ళ అబ్బాయి సాయం తీసుకుని ఇక్కడికి ఆయన వస్తున్నారు. ఇప్పుడు కూడా మూర్తి గారు వాళ్ళ ఇంట్లో బస చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి సార్. మూర్తి గారు, రజని గారు, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్స్ అ లాట్. యాక్చువల్గా స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ద హోమ్ మినిస్టర్. పాపం ఆవిడ చక్కగా అన్నీ ఆవిడకి ఏర్పాటు చేసి చేయాలి కదా. వాళ్ళ శ్రమ మన పుణ్యం అది. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ FTM.
యాక్చువల్గా మూర్తి గారు తీసుకొచ్చారు, కానీ ఇదంతా ఆర్గనైజ్ చేయాలంటే ఎవరు చేయగలుగుతారు? ఇంత పెద్ద కార్యక్రమానికి జాయిగా ఆయన అయితే తీసుకురాగలిగారు. ఈ ఎఫ్టెమ్ ఉంది, ఇంతగా పెద్దగా జగన్ సార్, అశోక్ సార్, ఇంకా పివి రమణ గారు వీళ్ళందరూ కలిసి మనకి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా అరేంజ్ చేయగలిగారు. అండ్ మనం ఆనందిస్తున్నాం దానివల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన ప్రవచన అంశం సీతారామ కళ్యాణం. ఓకే, అయితే ఈరోజు కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుని స్మరణతోటి ప్రారంభిద్దాం. శ్రీ కిరణ్మయి ఇవుటూరి వినాయకునిపై ఒక భక్తి గీతాన్ని ఆలపిస్తూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కిరణ్మయి గారు, మా చెల్లి మంచి గణేష పాటతోటి స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్. షూర్, తప్పకుండా. శ్రీ శంభుతనయ శివుని కుమార శ్రీ విఘ్నరాజా వినుమా శ్రీ శంభుతనయ శివుని కుమార వినుచుచున్నాము నీ కళ్యాణమిగను నమ్మితి వినుచుచున్నాము మీ కళ్యాణమిగను నమ్మితి మమ కరుణించుమా మమ కాపాడుమా శ్రీ విఘ్నేశ దయ చూడవయ్యా శ్రీ శంభుతనయ శివుని కుమార సకల భాగ్యములు మాకిమ్మనుచు సిరి సంపదలతో మమ్ము బ్రోవవయ్యా సకల భాగ్యములు మాకిమ్మనుచు సిరి సంపదలతో మమ్ము బ్రోవవయ్యా ఎల్లప్పుడూ మము మరువకయ్యా మా తండ్రి విఘ్నేశ దయ చూడవయ్యా ఎల్లప్పుడూ మము మరువకయ్యా మా తండ్రి విఘ్నేశ దయ చూడవయ్యా శ్రీ శంభుతనయ శివుని కుమార శ్రీ విఘ్నరాజా వినుమా కోరిక వినుమా కోరిక. థ్యాంక్ యూ. హలో, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ కిరణ్మయ్. నెక్స్ట్ మన కార్యక్రమంలో సాన్వి. ఇప్పుడు నెక్స్ట్ మన కార్యక్రమం కుమారి సాన్వి, సృజన వాళ్ళ అమ్మాయి. ఈ పాప కుమారి పాప అమ్మాయికి రేపు ఎగ్జామ్ కూడా ఉంది. గబగబా మన కార్యక్రమం కోసం చక్కటి భరతనాట్య నృత్యం చేయడానికి మన ముందుకు వస్తుంది. ప్లీజ్ అప్రిషియేట్ హర్. అసలు ఎఫ్టైమ్ చేసే పనులు మనకి ఇవాళ ఇలాగ ఈరోజు ఇక్కడ కూర్చోగలిగాము అంటే ఎఫ్టైమ్ వల్లే. అసలు మన ఈ ఎఫ్టైమ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అది ఒక్క వింగ్లో, అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఏదో ఇక్కడ వీళ్ళు ఓన్లీ పాట కచేరీకి వచ్చారా లేదంటే ఒక డాన్స్కి వచ్చారా అని కాదు. అసలు విద్య, ఆధ్యాత్మికంగా, వ్యాపార రంగంలో ఆడవాళ్ళని ప్రోత్సహించడం, తర్వాత వివాహ వేదికలు కండక్ట్ చేయడం. ఒక పండగ వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఇంట్లో, ఈ బాంబేలో ఇంట్లో కూర్చొని చేసుకోవడమే కదా పండగ. మన ఊర్లో అన్ని చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మన ఊరు వెళ్దాం. కానీ బాంబే నుంచి మనం అక్కడికి ఎలా వెళ్ళగలుగుతాం? వెళ్ళడం కష్టం కదా. హైదరాబాద్ నుంచి అంటే తక్కువనే వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఎఫ్టైమ్ వచ్చిన తర్వాత ప్రతి పండగ, అంటే మేము సంక్రాంతి అంటే చక్కగా ఇక్కడంతా గొబ్బెమ్మలు పెట్టి భోగిబళ్ళు పోసి అందరినీ పిలిచి పేరెంటాలు చేసుకుని చాలా బ్యూటిఫుల్గా ఎఫ్టైమ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అయిన తర్వాత బతుకమ్మ, అందరు ఆడవాళ్ళని పిలిచి బతుకమ్మ ఆడాము. లిటరల్గా మొత్తం
ఆ రోడ్డు మీద వెళ్తున్న వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా, అంటే మేము ఒక 50 మంది క్రౌడ్ని పిలిస్తే లిటరల్గా ఆ రోజు ఒక 300 మంది క్రౌడ్ వచ్చారు. అంటే అందరికీ ఎంత ఇంట్రెస్టో చూడండి. ఈ ఇంట్రెస్ట్లన్నిటినీ ఈ ఎఫ్టామ్ వాళ్ళు గుర్తించి, అంటే మనందరి కోసం, అంటే వీళ్ళందరికీ అయ్యో వాళ్ళు దూరం అయిపోతున్నారు, సో మేము ఇవన్నీ ముందుండి వీళ్ళకి అన్నీ చూపించాలి అన్నట్టుగా. అండ్ ఇదే కాకుండా సృజన, సీనియర్ సిటిజన్ల కోసం సమావేశాలు, యువతకు మార్గదర్శక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ సమాజాన్ని అంతా ఒక కుటుంబంలా కలిపి ఉంచుతున్నారు ఎఫ్టామ్ వాళ్ళు. ఈ సేవలన్నింటినీ అందించేందుకు సంవత్సరానికి కేవలం 1000 రూపాయలు మాత్రమే సభ్యత్వ రుసుముగా చెల్లించాలని అందరినీ ఆహ్వానిస్తున్నారు. పివి రమణ గారు, గంజి జగన్ బాబు గారు మరియు అశోక్ కంటే అనేక మంది పెద్దలు సమర్థవంతమైన మార్గదర్శకత్వంతో ఎఫ్టామ్ ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఎఫ్టామ్ చేపట్టిన ఆనంద నిలయం ప్రాజెక్ట్ వృద్ధుల కోసం రూపొందించిన ఒక గొప్ప సామాజిక సేవా కార్యక్రమం. ముంబై, పూణే మధ్యలో కోపోలి సమీపంలో ప్రకృతి మధ్యలో వృద్ధులు ప్రశాంతంగా ఆనందంగా జీవించేందుకు ఈ సీనియర్ సిటిజన్ హోమ్ ఏర్పాటు చేయబడబోతోంది. ఈ ఆనంద నిలయం ప్రాజెక్టుకు సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం కోపోలిలో పుంగునూరు గోశాలలోని బృందావన్ ఫార్మ్స్లో ఉంది. మీకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా అండి, థానేలో రీగల్ ప్లాజాలో ఎఫ్టామ్ ఆఫీస్ ఉంది అండ్ కోవర్కింగ్ స్పేస్ కూడా ఉంది. అందులో అది ఏసీ హాల్ ఉంది. యూ కెన్ కండక్ట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫంక్షన్ ఆల్సో. చాలా చక్కటి ప్లేస్ అండ్ చాలా మన తెలుగు వాళ్ళ కోసం చాలా తక్కువ ధరలో కూడా వాళ్ళు రెంట్ చేస్తున్నారు దాన్ని. సో యూ కెన్ కాంటాక్ట్ ఎఫ్టామ్ ఫర్ దిస్. అయితే మన గురువుగారు వచ్చే లోపల మనం ఈరోజు ప్రవచనం మొదలుపెట్టే ముందు డాక్టర్ కొల్లూరు వందన గారు మన మధ్యలో ఉన్నారు. ఆవిడ గురించి మరి చెప్దామా కిరణ్మయ్? ఎస్, వాళ్ళ మన కార్యక్రమానికి తాను మధుర స్వరాలతో అలరించబోతున్న ప్రముఖ కర్ణాటక శాస్త్రీయ గాయని డాక్టర్ కొల్లూరు కె వందన గారిని మనమందరం హర్షధ్వానాలతో ఆహ్వానిద్దాం. టీటీడీ వారి ఛానల్ ఎస్విబిసి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారమయ్యే నాద నీరాంజనం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో తన గాన సేవలతో అనేక మందిని భక్తులను అలరించారు. అలాగే వందన గారితో పాటు ప్రపంచ ఇంకొక చాలా ఆసక్తికరమైన విషయం గబుక్కుని గుర్తొచ్చింది చెల్లి. వందన గారు మన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని మంత్రముగ్ధుల్ని చేసిన శ్రీమతి వందన గారు మన ముంబైలో సంగీత ప్రేమికులని, గురువుగారు శిష్యగణాన్ని, ఆపాల గోపాలాన్ని మైమరిపించడానికి మీ ముందుకి వస్తున్నారు. ఆమెతో పాటు మృదంగ విద్వాంసంతో మన కార్యక్రమాన్ని మరింత రసవత్తరంగా చేయబోతున్న కళాకారుడు శ్రీ కొల్లూరు రామ్ కుమార్ గారు 3 దశాబ్దాలు పైగా అనుభవంతో అనేక ప్రముఖ కార్యక్రమాలు చేసి మనందరిని ఆనందపరిచారు. వినాలి అనుకుంటున్నాను, నేను ఈ గుడికి వస్తున్నాను అని ఆవిడ కాల్ రావడం, ఆవిడ వెళ్ళి పాడడం. కాసేపట్లో మనం అది ఎల్ఈడి మీద కూడా చూద్దాము. వందన గారు రెడీ అండి? ఓకే. గారు ఇంకా రావడానికి 5 నిమిషాలు టైం ఉంది. అందుకని ఇప్పుడే ఒక చిన్న ఐడియా వచ్చింది నాకు. పూర్ణకుంభ స్వాగతంతో లోపలికి వస్తూ ఉంటే మేము మెల్లిగా జై శ్రీరామ్ అంటాం. దాంతోపాటు మీరందరూ మా వెంటనే ఒకసారి ట్రై చేద్దామా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆయన్ని భక్తితోటి పిలుద్దాం, అరవద్దు మనందరం. ఓకే, జై శ్రీరామ్. వెరీ గుడ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. గురువుగారు లోపలికి వస్తున్నప్పుడు ఇది చేద్దాం. ఇంకొక చిన్న విషయం. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్,
జై శ్రీరామ్. జై